వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ మోపిదేవి తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఇక గన్నవరం నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. ఇక ఆయన టీడీపీలో చేరుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, మోపిదేవి టీడీపీలో చేరుతారా లేదా అనేది అయితే సస్పెన్షన్ అయితే నడుస్తోంది. చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైతు సంజన గత 2 రోజుల నుంచి కూడా ఏపీలో మోపిదేవి రాజీనామా చేస్తున్నాడు, ఢిల్లీ వెళ్ళంటాడు కూడా యూట్యూబ్ వాట్సాప్ లో అయితే కూడా చక్కర్లు కొట్టిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా నిన్న ఢిల్లీ వెళ్ళి కూడా మోపిదేవి తన రాజీనామా పత్రాన్ని కూడా అందజేసిన పరిస్థితి ఉంది. దీనిలో కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కూడా ఈ రాజీనామా పత్రాన్ని కూడా ఆమోదించిన పరిస్థితి. దీనికి ఇప్పటికి కూడా ఈ ఇటు వైసీపీతో పాటు ఎంపీ పదవులు కొనడం కూడా రాజ్యసభ కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా నిన్న ఏదైతే ఢిల్లీ నుంచి కూడా హైదరాబాద్ చేరుకున్న అటువంటి మోపిదేవి ఇలా నుంచి తన ఉండవల్లి నివాసంలో చేరుకొని తన నివాసంలో ఇలా వాళ్ళ కార్యకర్తలతో కూడా భేటీ నిర్వహించి అనంతరం కూడా టీడీపీలో చేరతారా లేదా దానిపై విషయం కూడా ఈరోజు సాయంత్రం క్లారిటీ వచ్చే పరిస్థితుంది. ఏదైతే గతం నుంచి కూడా తనపైలో కూడా పార్టీ తనపై ఎలాంటి మాట వినడం లేదు, తనలో మాట పట్టించుకోవట్లేదు అంటే కూడా తన పార్టీపై కూడా తనతో గుసుకున్న పరిస్థితి ఏర్పడింది. దీనిపై కూడా జగన్ కూడా గతంలో ఉన్నప్పుడు కూడా ఇతనికి జగన్ కూడా ఎంతో సన్నిహితంగా ఉన్న పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా జగన్ తో పాటు మోపిదేవి కూడా జగన్ జైల్లో ఉన్న సంవత్సరంతో పాటు కూడా మోపిదేవి కూడా జైల్లో ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా అంత సన్నిహితం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మాత్రం పార్టీ అధికారం లేకపోవడంతో పాటుగా మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా తన మాట ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఏదైతే పార్టీ ఉందో తను కూడా మాట చెల్లుబాటు అవ్వటం లేదని చెప్పేసి కూడా ఈ మోపిదేవి తన గుర్తించారు. దీంతో కూడా ఎన్నికల సమయంలో కూడా తనకి సీట్ వస్తూ రాదారు కూడా కొంత ఇబ్బందులు గురించిన పరిస్థితి. దీంతో కూడా ఒక్కసారి అతను మనోభావాలు దెబ్బతింటంతో కూడా గత 2 రోజుల క్రితం కూడా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఒక రోజు బస్ చేసి కూడా తన రాజీనామా పత్రాన్ని కూడా అక్కడ అందజేసిన పరిస్థితి. దీంతో రాజీనామా పత్రాన్ని కూడా అక్కడ కేబినెట్ ఆమోదించి తెలపడంతో నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్ జరుగుతుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఉండవల్లి నివాసానికి జరుగుతుంది. ఈ రోజు సాయంత్రానికి కార్యకర్తలతో భేటీ నిర్వహించి అనంతరం కూడా తన నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనే దానిపై కూడా ముందుకెళ్లే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యశ్వంత్.